టీఎస్ఆర్టీసీ నాన్ ఏసీ విద్యుత్ బస్సులు సిటీ రోడ్లెక్కాయి. ఆర్టీసీ చరిత్రలో మొదటిసారి నాన్ ఏసీ ఎలక్ట్రికల్ బస్సులు పరుగులు పెడుతున్నాయి. 35 సీట్ల కెపాసిటీతో 25 బస్సులు నగరవాసులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ బస్సుల్లో కూడా మహిళలు ఉచితంగా ప్రయాణించొచ్చు. కొత్త బస్సులు ఎలా ఉన్నాయి, లోపల ఎలాంటి సదుపాయాలు ఉన్నాయనే అంశాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. సాధారణ బస్సులు ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధంగా టీఎస్ఆర్టీసీ అన్ని ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. ప్రస్తుతం మొదటిసారి ఎలక్ట్రిక్ వెహికల్, అందులో నాన్ ఏసీ ఎలక్ట్రిక్ వెహికల్ అయితే తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు గ్రీన్ మెట్రో ఎక్స్ప్రెస్ అని దీనికైతే పేరు పెట్టడం జరిగింది. అందులో అన్ని లోగోస్ కూడా ప్రధానంగా హైదరాబాద్ లో ఏవేవి లోగోస్ ఉంటాయి వాటన్నిటిని కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ఒకసారి మనం బస్ కి సంబంధించిన స్పెసిఫికేషన్ చూసుకుంటే మొదటిసారి ఎలక్ట్రిక్ బస్సెస్ లో నాన్ ఏసీ విభాగంలో వచ్చింది. ఇప్పటివరకు కూడా మనకి ఎలక్ట్రిక్ బస్సెస్ లో ఏసీ విభాగంలో ఉన్న బస్సెస్ గురించి తెలుసు. మొదటిసారి ఇది నాన్ ఏసీ విభాగంలో ఉంది. ఈ బస్సెస్ లోకి మహాలక్ష్మి పథకం కింద ప్రస్తుతం ఏదైతే అమలవుతుందో ఆ మహాలక్ష్మి పథకం యథావిధిగా ఇక్కడ అమలవుతుందంటూ కూడా ఆర్టీసీ ఉన్నతాధికారులు అయితే స్పష్టం చేయడం జరిగింది. మరోవైపు ఒకసారి లోపలికి వెళ్దాం, బస్సు ఎలా ఉంది ఏంటి అన్నది కూడా ఒకసారి స్పెసిఫికేషన్స్ ఏ విధంగా ఉన్నాయని చూద్దాం. ప్రస్తుతం మెయిన్ ఎంట్రన్స్ కాగానే ఎవరైతే డ్రైవర్ కి సంబంధించిన మొత్తం కూడా అంటే సీసీ ఫుటేజ్ 2 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 2 సీసీ కెమెరాలకు సంబంధించి కూడా ఏర్పాటు చేస్తారు. ముందు భాగంలో మనం ఇప్పుడు విజువల్ తీస్తున్న ఇక్కడ కనిపిస్తుంది మనకి. అలాగే బ్యాక్ సైడ్ కూడా మనకి ఒకవైపు అయితే కనిపించడం జరుగుతుంది. అలాగే 35 సీటింగ్ కెపాసిటీతో మొత్తం కూడా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక బస్సులో దాదాపుగా 150 మంది వరకు కూడా ప్రయాణించే అవకాశాలు ఉన్నాయి. హెవీ క్రౌడ్ అయిన టైంలో ఇంత ప్రయాణించే అవకాశం ఉన్నట్టు అధికారులు అయితే చెప్తున్నారు. మరోవైపు సీటింగ్ కి సంబంధించి కూడా చాలా విశాలంగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మహిళల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగానే ఏర్పాటు చేశారు. ఇక ఎక్కువ మంది నిలబడి ప్రయాణించే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ఇలా పట్టుకుని వెళ్లేందుకు వీటన్నిటి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సీటింగ్ కూడా మెత్తగా ఉండే విధంగా ఏర్పాటు చేశారు. లగేజ్ పెట్టుకోవడానికి వాటికి సంబంధించి కూడా ఇక్కడ ప్రత్యేకంగా రెండు సైడ్లు అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు వైపులా కూడా ఇక ఒక ఏర్పాటు అయితే చేయడం జరిగింది. అలాగే ఎమర్జెన్సీ కేసుకి సంబంధించి చూసుకుంటే మనం ఇక్కడ బటన్ కూడా వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా ఎమర్జెన్సీ సమయంలో వాటిని ఏర్పాటు చేస్తారు. అలాగే వాస్తవానికి హ్యామర్స్ అనేవి నాన్ ఏసీ బస్సెస్ లో ఉంటాయి. ఇక్కడ నాన్ ఏసీ బస్సెస్ లో కూడా హ్యామర్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వృద్ధుల కోసం కూడా ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేకమైన సీట్లను కూడా అన్ని బస్సెస్ లాగే ఇక్కడ కూడా ఏర్పాటు అయితే చేశారు. అలాగే 2 సీసీ కెమెరాలు పైకి మనం వెళ్తున్న సమయంలో మొత్తం 2 సీసీ కెమెరాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా మొత్తం కూడా మానిటరింగ్ చేశారు. దీనికి సంబంధించిన బ్యాకప్ మొత్తం దాదాపుగా నెల రోజుల పాటు ఉంటుందని చెప్తున్నారు. అలాగే వికలాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వికలాంగులకు సంబంధించి ఎవరైనా ఎక్కితే వాళ్ళకి సంబంధించి ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ మనం సాకెట్ ని కూడా ఏర్పాటు చేశారు. ఛార్జింగ్ పెట్టుకోవడానికి వాటికి సంబంధించిన సాకెట్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనవైపు ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే ఫైర్ కి సంబంధించిన మెషిన్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా కూడా పూర్తి స్థాయిలో మంటలను అదుపు చేసే విధంగా కూడా ముందు జాగ్రత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మొత్తం ఈ బస్సుకు సంబంధించి మొత్తం 12 మీటర్ల పొడవైతే ఏర్పాటు చేయడం జరిగింది. 35 సీటింగ్ కెపాసిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ బస్సుని ఒకసారి ఛార్జింగ్ చేస్తే అంటే ఛార్జింగ్ కి దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. ఒకసారి ఛార్జింగ్ చేస్తే దాదాపుగా 225 కిలోమీటర్లు జర్నీ అయితే చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే ప్రధాన రూట్లైన కోటి నుంచి పటన్ చెరువు మార్గంలో అయితే ప్రస్తుతానికైతే ఈ మార్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అగ్ని ప్రమాదాలను ముందుగానే గుర్తించి వాటిని నివారించే విధంగా బస్సులో ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ సిస్టమ్ మొదటిసారి అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కొత్తగా గ్రీన్ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సెస్ ని టీఎస్ఆర్టీసీ ఆవిష్కరించడం జరిగింది. ఆ బస్సెస్ సంబంధించిన లోపల్ వ్యూ, ఇన్నర్ వ్యూ అంతా కూడా ఈ విధంగా అయితే ఉండబోతుంది. వీడియో జర్నలిస్ట్ రాజాతో ఆర్కే, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.